అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఎస్ఎస్ఏఎంటి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి అండి. మన వద్ద ఫ్రెషర్స్కు మరియు టెక్నీషియన్స్కు కూడా ట్రైనింగ్ కలదండి. ఫ్రెషర్స్కు మీకు రెగ్యులర్ వర్క్ అంతా కూడా అంటే ఫస్ట్ మనం కాంపోనెంట్స్ ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత కాంపోనెంట్స్ వర్కింగ్, సింబల్స్, లెటర్స్, అలాగే మీకు వాటిని ఎలా తీసి వేయాలి, మరియు మొబైల్ ఫోన్లో వచ్చే ప్రతి కంప్లైంట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈజీగా సాల్వ్ చేసుకునే విధంగా చెప్పడం జరుగుతుందండి. మన వద్ద థియరీ మరియు ప్రాక్టికల్స్ రెండు ఉంటాయండి. పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది మన దగ్గర. మీరు ఫ్రెషర్స్ కూడా మన దగ్గర నుంచి వెళ్ళగానే ఖచ్చితంగా షాప్స్ పెట్టుకోవచ్చండి. అలాగే ప్రతి కాంపోనెంట్ కూడా ఏ విధంగా చెక్ చేయాలి, కంప్లైంట్ ఉన్నది లేనిది మల్టీమీటర్ ద్వారా మనం ఏ విధంగా గుర్తుపట్టాలి అనేది మీరు 100% కూడా నేర్చుకోవచ్చండి. మీకు ఏ కాంపోనెంట్ మీద కూడా మీకు ఇంకా అనుమానం ఉండదు. ప్రతి కాంపోనెంట్ కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం, పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కూడా మనం చూపించడం జరుగుతుందండి. మీకు అంతేకాకుండా ఎక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి అడగవచ్చు, వాట్సాప్లో అడగవచ్చు, ఫోన్ చేసి అడగవచ్చు, లేదా దగ్గర ఉన్న వాళ్ళు అయితే వచ్చి అడగవచ్చు. ఏం ప్రాబ్లం లేదండి. మీకు పూర్తిగా బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెషర్స్కి కూడా మనం అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీకు సర్క్యూట్ నాలెడ్జ్ కూడా పూర్తిగా మీకు మన దగ్గర నుంచి వెళ్ళేటప్పటికే వస్తుందండి. అంటే బోర్నియోలో ఉండే హార్డ్వేర్ సొల్యూషన్స్ గురించి కానీ, బిట్ మ్యాప్స్ గురించి కానీ, అలాగే మీకు స్కెమెటిక్ డయాగ్రామ్స్ గురించి కానీ ప్రతిదీ కూడా మీరు చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. డైరెక్ట్గా అఫీషియల్ సాఫ్ట్వేర్స్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. మీతోటి కూడా వాటిని చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మదర్ బోర్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ మదర్ బోర్డ్స్ ద్వారా సర్క్యూట్ ట్రేసింగ్ కూడా మీకు చేయించడం జరుగుతుంది. ట్రాక్స్ అవి పోతే ఎలా చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. ఐసీ రీబౌలింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్రెషర్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. పేరుకి ఫ్రెషర్స్ బ్యాచ్ కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో చిప్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. మీరు 100% బిజినెస్ చేసుకోవచ్చండి. మీకు ఏమాత్రం అనుమానం లేదు. ఇవన్నీ కూడా ఫ్రెషర్స్కే కాకుండా టెక్నీషియన్స్ కూడా అవసరమయ్యేవండి. మీకు మన దగ్గర బోర్నియో ఒక్కటే కాకుండా ప్రెగ్మాపిక్స్, అలాగే జేసీఐడి అంటే ఐఫోన్స్కి వాడే సాఫ్ట్వేర్ అండి. ఇది జేసీఐడి సాఫ్ట్వేర్స్ ద్వారా కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఐఫోన్ బేసిక్స్ కూడా మన దగ్గర కవర్ అయిపోతున్నాయి. అంటే మీరు ఒక బేసిక్ లెవెల్ ఫీజులోనే అడ్వాన్స్డ్ లెవెల్, చిప్ లెవెల్, ఐఫోన్ బేసిక్స్ కూడా మీరు నేర్చుకుంటున్నారండి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఫీజు అనేది మన దగ్గర చాలా తక్కువ అండి. మీకు అసలు ఆలోచించిన అవసరం లేదు. మన దగ్గర ఫీజు స్ట్రక్చర్ అనేది మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది మీరు డైరెక్ట్గా రండి. మీకు కావలసిన కోర్స్ అనేది చూస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెంట్ ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెంట్ ఎక్విప్మెంట్ వల్ల ఏంటంటే మీరు ఎక్కువ మీ అంతటా మీరే ఓన్గా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందండి. చాలామంది ఏ కోర్సు తీసుకోవాలి అనే దాని మీద సందిగ్ధంలో ఉంటారు. మీరు అలా ఎవరైనా ఉన్నవారైనా సరే మీరు నా దగ్గరికి వస్తే మీకు కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏది బెస్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీరు మా జయం ఒకటేనండి, తక్కువ ఫీజులో ఎక్కువ చెప్పాలి అనేది. మీరు ఖచ్చితంగా అంటారు, మీరే అంటారు డే ఎండ్ రోజున ఫీజు చాలా తక్కువ తీసుకున్నారు కానీ చాలా ఎక్కువ ఐటమ్స్ కవర్ చేశారని చెప్పేసి అంటారండి. మీరే కాదు, మా దగ్గర నుంచి ఎవరైతే వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా చెప్పే ఒకే ఒక మాట అండి ఇది.
తక్కువ ఫీజుతోటి చాలా ఎక్కువ ఐటమ్స్ కవర్ చేశారు, ఎక్కువ ప్రాక్టికల్స్ కవర్ చేశారని చెప్పి అనే మాట అండి. మీకు అందులో అనుమానం లేదు. మన దగ్గర బోర్నియో, ప్రగ్మాపిక్స్, జేసీఐడి, అలాగే ప్లాసింగ్ సాఫ్ట్వేర్స్, అన్లాకింగ్ సాఫ్ట్వేర్స్, యూఎంటీ, ఏఎంటీ, అన్లాక్ టూల్ మొదలైనవి చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది. అంటే అన్లాకింగ్ ఎలా చేయాలి, ఫ్లాషింగ్ ఎలా చేయాలి, ఏది ఇల్లీగల్ అవుతుంది, ఏది లీగల్ అవుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా మనం దీని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేటప్పటికి మీకు ప్రోగ్రామింగ్ కోసం లేటెస్ట్ సాఫ్ట్వేర్ F64 అనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. F64 అనేది ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామింగ్ కోసం ఇది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే మీకు సిగ్నల్స్ చెక్ చేసుకోవడం కోసం డియోసోమీటర్స్ కానివ్వండి, అలాగే షార్ట్ మొబైల్స్ రిపేర్ చేసుకోవడం కోసం థర్మల్ కెమెరాస్ కానివ్వండి, అలాగే LCR మీటర్స్ కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అంటే అడ్వాన్స్డ్ అంటే మీకు టెక్నీషియన్స్కి సపరేట్గాను, అలాగే ఫ్రెషర్స్కి సపరేట్గాను మీకు క్లాసెస్ అనేవి ఉంటాయండి. మేము క్వాలిటీ కోసం ఏంటంటే ఎక్కువ మందిని అయితే తీసుకోవడం జరగట్లేదు, కేవలం 10 మందిని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. అందుకే మీకు ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ముందుగానే రిజిస్టర్ చేసుకోండి సార్. మీరు అలాగే మీకు ప్రజెంట్ వచ్చే లేటెస్ట్ హై అండ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి లాక్ కూడా ఎలా తీసుకోవాలో మీకు చెప్పడం జరుగుతుందండి. ఆన్లైన్ లాక్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆఖరికి ఐఫోన్స్ క్లౌడ్ కూడా మీకు ఎలా తీసుకోవాలనే దాని మీద మీకు అవగాహన వస్తుందండి. మీరు ఎక్కడే ఉండి మీరు చేసుకోవచ్చు. మీకు అది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత అండి. అలాగే బోర్డు వర్క్ చేసుకోవడానికి ఏ విధమైన టూల్స్ వాడాలి, ఏ విధమైన ఎక్విప్మెంట్ వాడాలనేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనం వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా హై అండ్ ఎక్విప్మెంట్ అండి. ఎక్కడ కూడా మనం ఎక్విప్మెంట్ దగ్గర క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు. మీకు బోర్డు వర్క్కి ఏదైతే బెస్టో మనం అన్నీ కూడా అయ్యే వాడామండి. మీకు అది ఎక్కడ అర్థమవుతుంది. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైనా అది మీకు వివరించి చెప్పడం చూపించడం జరుగుతుందండి. 6 పోర్ట్ ఛార్జర్ రీడింగ్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అలాగే దానిలో వచ్చిన రీడింగ్ని బట్టి ఎక్కడ కంప్లైంట్ ఉంటుంది, అంటే మీకు CPU కంప్లైంట్ ఉంటుందా, EMMC కంప్లైంట్ ఉంటుందా, పవర్లో కంప్లైంట్ ఉంటుందా, లేకపోతే మొబైల్ అనేది నార్మల్గా ఉండి గ్రాఫిక్స్లో కానీ లైటింగ్లో కానీ కంప్లైంట్ ఉంటుందా అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుందండి. అలాగే మనకి DC పవర్ సప్లై రీడింగ్స్ అంటే బూట్ సీక్వెన్సెస్ అంటాం మనం. బూట్ సీక్వెన్సెస్ అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఎంత రీడింగ్ వస్తే ఏ కంప్లైంట్ ఉన్నట్లు, అంటే హాఫ్ షాట్ ఉన్నట్ల, ఫుల్ షాట్ ఉన్నట్ల, VPH లైన్లో కంప్లైంట్ ఉన్నట్ల, లేదంటే సెకండరీ లైన్స్లో కంప్లైంట్ ఉన్నట్ల, ఇలాంటివన్నీ కూడా మీరు మన దగ్గర నేర్చుకోవచ్చండి. అంటే ఒక ప్రెషర్ అన్న మాట అంటున్నాం కదండి, మనం ఒక టెక్నీషియన్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ చేస్తున్న టెక్నీషియన్ 2-3 ఇయర్స్ బట్టి చేస్తున్న ఒక నార్మల్ టెక్నీషియన్